ప్రైజ్ ద లార్డ్. బైబిల్లో దేవుడు పంది మాంసం తినకూడదని ఎందుకు చెప్పారో తెలుసుకుందాం. ఇది కేవలం ఆజ్ఞ మాత్రమే కాదు. అప్పట్లో ఇశ్రాయేలు పక్క దేశాల వాళ్ళు, అన్యులు ఆ మాంసం తింటుంటే దేవుడు ప్రత్యేకంగా వారికి ఆ మాంసం తినకూడదని ఎందుకు చెప్పాడు? ద్వితీయోపదేశకాండం 14వ అధ్యాయము 8వ వచనము, లేవ్యాకాండము 11వ అధ్యాయము 7, 8 వచనములు, యెషయా గ్రంథము 65వ అధ్యాయము 4వ వచనములలో దేవుడు పంది నెమరివేయదు, దాని మాంసము అపవిత్రము, దాన్ని తినకూడదు అని చెప్పారు. కానీ చాలామంది ఇది పాత నిబంధన మాట, క్రొత్త నిబంధనలో రోమిలికి రాసిన పత్రిక 14వ అధ్యాయము 14వ వచనము, తిమోతి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 4, 5 వచనాలను బట్టి అన్నీ తినచ్చు, అన్నీ పవిత్రమే అని చెప్తారు. ఇప్పుడు సైన్స్ ప్రకారం చూస్తే పంది మాంసం తినడం చాలా డేంజర్ అని సైన్స్ కూడా చెప్తుంది. పందుల్లో ట్రెకినిల్లా, ఇంకా టేక్ వామ్స్, ఇతర వ్యాధులను కలిగించే పారాసైట్స్ ఉంటాయని, అవి మనుషులను చంపేంత ప్రమాదకరమని, ఇంకా కోడి మేక కన్నా పంది మాంసం చాలా తొందరగా పాడైపోతుంది కాబట్టి దాని మాంసం తినకపోవడం చాలా మంచి పని అని సైన్స్ చెప్తుంది. ఈ మాట దేవుడు చాలా సంవత్సరాల క్రితమే చెప్పారు. అందుకే దేవుని మాట ఎక్కడా తప్పు కాదు. ఇది ఇశ్రాయేలులకు ఒక క్రమశిక్షణ, ప్రత్యేకత నేర్పింది, వాళ్ళని కాపాడింది. ఇది చిన్న ఆహార నియమం మాత్రమే కాదు, దేవుడు వారికి ముందుగా ఇచ్చిన జ్ఞానం కూడా. ఆమేన్.